Namaste dear students, welcome to our video lesson number 88. In this video, we are going to learn the uses of hardly, scarcely. In our last lesson, actually we learned how to use no sooner than, as soon as. Okay, as soon as, no sooner than రెండింటిని ఆల్మోస్ట్ మనం ఒకేలా యూస్ చేస్తాం. అంటే ఒక యాక్షన్ తర్వాత ఇమీడియట్గా మరో యాక్షన్ జరిగింది. ఓకే, నేను కళ్ళు తెరిచానో లేదు, ఓకే ఫోన్ మోగింది. బాత్రూమ్కి వెళ్ళానో లేదు, ఇలా బాత్రూమ్కి వెళ్ళానో అలా ఫోన్ మోగింది. బాత్రూమ్కి వెళ్ళానో లేదో ఫోన్ మోగింది. ఎలా నేర్చుకున్నాం? నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్, నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్ దెన్ ద ఫోన్ ర్యాంగ్. అంటే ఫస్ట్ యాక్షన్తో నో సూనర్ని, సెకండ్ యాక్షన్ అంటే దెన్ ద ఫోన్ ర్యాంగ్. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్ దెన్ ద ఫోన్ ర్యాంగ్. ఇలా మనం నేర్చుకున్నాం. అంటే బాత్రూమ్కి వెళ్ళానో లేదో ఫోన్ మోగింది, దాన్ని మనం యాజ్ సూన్ యాజ్తో ఎలా చెప్పాం? యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్ ద ఫోన్ ర్యాంగ్. ఓకే, సో యాక్చువల్లీ నో సూనర్ని యూస్ చేస్తున్నప్పుడు, యాజ్ సూన్ యాజ్ని యూస్ చేస్తున్నప్పుడు మనం ఒకేలా చెప్పుకున్నాం. రెండింటికి సుమారుగా ఒకటే అర్థం. యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్ ద ఫోన్ ర్యాంగ్. ఇక్కడ ద ఫోన్ ర్యాంగ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్ ద వాష్రూమ్. అంటే యాజ్ సూన్ యాజ్ని యూస్ చేసేటప్పుడు మన సెంటెన్స్ బిగినింగ్లో కానీ సెంటెన్స్ మధ్యలో కానీ యూస్ చేయొచ్చు. వేరాజ్ నో సూనర్ దగ్గరికి వచ్చేసరికి సెంటెన్స్ బిగినింగ్లోనే యూస్ చేయాలి. అంటే నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్ దెన్ ద ఫోన్ ర్యాంగ్. ఇలా మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇదే అర్థంతో మనం హార్డ్లీ, స్కేర్స్లీ కూడా యూస్ చేస్తాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, హార్డ్లీ తర్వాత ఫస్ట్ యాక్షన్ని హార్డ్లీతో చెప్తే సెకండ్ యాక్షన్కి ముందు వెన్ చెప్పాలి. అంటే ఫస్ట్ యాక్షన్ స్కేర్స్లీతో చెప్తే సెకండ్ యాక్షన్ ముందు వెన్ చెప్పాలి. అంటే నో సూనర్ ఫస్ట్ యాక్షన్తో చెప్పినప్పుడు సెకండ్ యాక్షన్తో దెన్ చెప్తాం. హార్డ్లీ, స్కేర్స్లీలు ఫస్ట్ యాక్షన్తో చెప్పేటప్పుడు సెకండ్ యాక్షన్తో వెన్, నాట్ దెన్ చెప్తాం. అంటే ఈ దెన్ అనే కంజంక్షన్ సెకండ్ యాక్షన్ ముందు చెప్తాం యూజువల్గా నో సూనర్తో చెప్పేటప్పుడు. సేమ్ థింగ్ అలాగే చెప్తాం సెంటెన్స్ని, కాకపోతే హార్డ్లీ, స్కేర్స్లీ యూస్ చేసేటప్పుడు దానికి బదులుగా వ్యాన్ యూస్ చేస్తాం. అంతకన్నా ఇంకేలేదు. మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఓకే, నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నది. దాన్నే వీటితో ఎలా చెప్పాలో చూద్దాం. నో సూనర్ హ్యాడ్ ఐ, ఇక్కడ నో సూనర్ తర్వాత మనం ఎప్పుడు హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ని యూస్ చేయాలని చెప్పుకున్నాం. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ద రైల్వే స్టేషన్ దెన్ ఫస్ట్ యాక్షన్, నేను ఇలా వెళ్ళానో లేదో రైల్వే స్టేషన్కి, నేను ఇలా అడుగు పెట్టానో లేదో. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్. సెకండ్ యాక్షన్ దెన్ ద ట్రైన్ డిపార్టెడ్. ఓకే, అంటే నేను ఇలా స్టేషన్కి వెళ్ళానో లేదో ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ట్రైన్, మనం స్టేషన్కి వెళ్ళటం. సెకండ్ యాక్షన్ ట్రైన్ డిపార్ట్ అవటం. రైట్. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ దెన్ ద ట్రైన్ డిపార్టెడ్. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్, సేమ్ స్ట్రక్చర్, సేమ్ ఆర్డర్. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ వెన్ ద ట్రైన్ డిపార్టెడ్. ఇదే స్కేర్స్లీతో. స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, సేమ్ వెన్ ద ట్రైన్ డిపార్టెడ్. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్ట్రక్చర్లో ఎటువంటి చేంజ్ లేదు. నో సూనర్ యూస్ చేసినా, హార్డ్లీ యూస్ చేసినా, స్కేర్స్లీ యూస్ చేసినా ఒకేలా చెప్తున్నాం. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్, హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్, స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్. కానీ సెకండ్ యాక్షన్ చెప్పేటప్పుడు నో సూనర్ యూస్ చేసినప్పుడు దెన్ ద ట్రైన్ డిపార్టెడ్, హార్డ్లీ వెన్ ద ట్రైన్ డిపార్టెడ్, స్కేర్స్లీ వెన్ ద ట్రైన్ డిపార్టెడ్. దట్స్ ఆల్. అంటే ఇదే ఒక సెంటెన్స్ తీసుకుంటే, నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ దెన్ ట్రైన్ డిపార్టెడ్. హార్డ్లీ had I reached the railway station when the train departed. Scarcely had I reached the railway station when the train departed. As soon as చెప్పాలంటే అన్నిటికన్నా ఈజీ అని లాస్ట్ లెసన్లోనే చెప్పుకున్నాం. As soon as I reached the railway station, the train departed. The train departed as soon as I reached the railway station. Let us take another example. Okay, no sooner had I closed my eyes then I fell asleep. No sooner had I closed my eyes, ఇలా కళ్ళు మూసుకున్నానో లేదో నిద్ర పట్టేసింది. No sooner had I closed my eyes then I fell asleep. అదే హార్డ్లీతో చెప్పాల్సి వస్తే హార్డ్లీ ఐ క్లోజ్డ్ మై, హార్డ్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్, హార్డ్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్
when I fell asleep. Scarcely had I closed my eyes when I fell asleep. As soon as I closed my eyes, I fell asleep. Let us take another example. No sooner had she listened to the news. No sooner had she listened to the news than she fainted. ఆమె ఆ వార్తను వినగానే, ఐ థింక్ ఇట్ మైట్ బి బ్యాడ్ న్యూస్. ఓకే, ఆమె ఆ వార్తను వినగానే నో సూనర్ హ్యాడ్ షీ లిసన్ టు ద న్యూస్, ఓకే, దెన్ షీ ఫెయింటెడ్. ఓకే, దీన్నే హార్డ్లీతో ఎలా చెప్తాం? హార్డ్లీ హ్యాడ్ షీ లిసన్ టు ద న్యూస్ వెన్ షీ ఫెయింటెడ్. Scarcely had she listened to the news when she fainted. As soon as she listened to the news, she fainted. That's it. So we should be very careful because of the word order. Word order is very, very, very important according to grammar. Okay, suppose no sooner had plus subject plus first action. Tarvata then simple past. Hardly same structure. Okay, scarcely same structure. As soon as, ఓకే, యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది. ఇది ఈ వర్డ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది అనేది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, లేకపోతే గ్రామర్ ప్రకారం అది తప్పు అవుతుంది. ఓకే, సో నో సూనర్ హ్యాడ్ షీ listen to the news, she fainted. Okay, hardly had she listened to the news when she fainted. Okay, scarcely had she listened to the news when she fainted. As soon as she listened to the news, she fainted. Okay, let us take another example. No sooner had I solved one problem or one issue than another popped up. No sooner had I solved one problem or one issue than another issue పాప్డ్ అప్. అంటే నేను ఒక ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేశానో లేదో మరొకటి వచ్చేసింది, మరో తలనొప్పి వచ్చేసింది. దాన్నే హార్డ్లీతో ఎలా చెప్తా? హార్డ్లీ హ్యాడ్ ఐ సాల్వ్డ్ వన్ ఇష్యూ ఆర్ వన్ ప్రాబ్లమ్ వెన్ ఎనదర్ పాప్డ్ అప్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ సాల్వ్డ్ వన్ ప్రాబ్లమ్ ఆర్ వన్ ఇష్యూ, ఓకే, వెన్ ద అనదర్ పాప్డ్ అప్. ఓకే, సో ఇదే దేంతో ఏం చెప్తానో చూడండి. నో సూన్ యూస్ చేసేటప్పుడు దాన్ని, హార్డ్లీ యూస్ చేసేటప్పుడు వ్యాన్ని, స్కేర్స్లీ యూస్ చేసేటప్పుడు వ్యాన్ని. యాజ్ సూన్ యాజ్ ఐ సాల్వ్డ్, సింపుల్, వెరీ సింపుల్. అన్నిటికన్నా యాజ్ సూన్ యాజ్ అనేది చాలా సింపుల్. యాజ్ సూన్ యాజ్ ఐ సాల్వ్డ్ వన్ ప్రాబ్లమ్ అనదర్ ప్రాబ్లమ్ పాప్డ్ అప్. ఓకే, సో మనం ఇది ఎలా యూస్ చేస్తున్నాం అన్నదే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం రెగ్యులర్ ఎగ్జాంపుల్ని చూసుకుందాం. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద వాష్రూమ్ దెన్ my the phone rang. Hardly had I entered the washroom when my phone rang or the phone rang. Scarcely had I entered the washroom when the phone rang or my phone rang. As soon as I entered the washroom, my phone rang. అంతే. అయితే ఇప్పుడు ఎగ్జాంప్షన్స్ అనేవి ఉంటాయి. నిజానికి ఇప్పుడు వరకు మనం చెప్తున్నటువంటి వర్డ్ ఆర్డర్ అంతా కూడా గ్రామర్, బట్ దీన్నే మనం రెగ్యులర్ దీంట్లో కూడా అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మామూలుగా ఎలా చెప్పేస్తుంటారంటే సబ్జెక్ట్ని ముందు పెట్టి తర్వాత హ్యాడ్ని పెట్టి తర్వాత నో సూనర్ లేదా హార్డ్లీ లేదా స్కేర్స్లీ అని పెట్టి చెప్తారు. ఎలా అంటే చూడండి, యూజువల్గా మనం ఎలా చెప్తాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కూడా చెప్పేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లంగా, ఇది ఎక్కడ ప్రాబ్లంగా కూడా ట్రీట్ చేయట్లేదు. గ్రామర్ ప్రకారం ఇప్పుడు చెప్పిన వర్డ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇదే స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎలా చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్, no sooner had I entered the washroom then the phone rang. అంతే కదా. దీన్నే ఎలా చెప్తున్నారంటే I had no sooner entered the washroom then the phone rang. అంటే ఇక్కడ ముందు ఎలా చెప్తున్నారు? సబ్జెక్ట్ని ముందు చెప్తున్నారు, తర్వాత హ్యాడ్ని చెప్తున్నారు, తర్వాత నో సూనర్ అని చెప్తున్నారు. I had no sooner entered the washroom then the phone rang. హార్డ్లీతో అయితే I had hardly entered the washroom when the phone rang. అంటే అసలు నేను ఫోన్ ఇలా బాత్రూమ్కి వెళ్ళాను, ఓకే, ఇంకా వెళ్ళానో లేదో, అసలు వెళ్ళానని కూడా చెప్పలేకపోతున్నాను, వెళ్ళానో లేదో ఆ ఫోన్ మోగింది. ఓకే, సో అలాగే స్కేర్స్లీతో I had scarcely entered the washroom then the phone rang, then my phone rang. యాజ్ సూన్ యాజ్తో ఆ ఇష్యూ లేదు. అంటే ఇక్కడ మామూలుగా లిటరరీ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఖచ్చితంగా మనం గ్రామర్ని మెయింటైన్ చేస్తాం. అంటే ముందు నో సూనర్ హ్యాడ్
హార్డ్లీ స్కేర్స్లీ చెప్పి ఆ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ని యూస్ చేస్తాం. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షీ హ్యాడ్, ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్డ్ హర్ ఐస్, షీ ఫెల్ అస్లీప్. వెన్ షీ ఫెల్ అస్లీప్, షీ హ్యాడ్, చూడండి షీ హ్యాడ్, ఓకే, హార్డ్లీ హ్యాడ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్ వెన్ షీ ఫెల్ అస్లీప్. ఇలా కాకుండా షీ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్డ్ హర్ ఐస్ వెన్ షీ ఫెల్ అస్లీప్. అంటే రెండు స్ట్రక్చర్స్. బట్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం గ్రామర్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తే, మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్లో మనం షీ హ్యాడ్ హార్డ్లీ రీచ్ టు ద రైల్వే స్టేషన్ వెన్ ద ట్రైన్ డిపార్టెడ్, హార్డ్లీ హ్యాడ్ షీ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ డిపార్టెడ్. ఏదైనా ఒకటి. ఓకే, మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే దీనిని ఎలా యూస్ చేస్తున్నారు స్పోకెన్ ఇంగ్లీష్లో, మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నో సూనర్, ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ హార్డ్లీ, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ స్కేర్స్లీ కూడా చెప్తున్నారు. ఓకే, సో మనం గ్రామర్ ప్రకారం ఫాలో అవుతాం. గ్రామర్ ఎలా చెప్తుందో అలా మనం చెప్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ అలా చెప్పినా వెంటనే ఈయన తప్పు మాట్లాడుతున్నారు అని ఎవరిని అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దట్స్ ఆల్ ద క్లాస్ ఫర్ టుడే అండ్ వి విల్ డూ సమ్ ఎక్సర్సైజ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.